ఏమై ఉంటుంది? ఇదంతా శోభనక్క పని అయి ఉంటుంది. నాన్నగారు ఇంటికి వచ్చారు, భోజనం రెడీ చేయమన్నారే. ఈ గొడవలని నాన్నగారికి తెలిస్తే రాధిక, వంట పూర్తయ్యేలోపు కనీసం జ్యూస్ అయినా ఇద్దాం. ఫ్రిడ్జ్ అంతా ఖాళీగా ఉందేంటి? అవును, నువ్వేంటి వంట చేయకుండా అలా నిలబడిపోయావు? అది డబ్బాలో వంట సరుకులేమి లేవత్తయ్యా. బియ్యం లేవు, ఫ్రిడ్జ్లో కూరగాయలు లేవు, డబ్బాలన్నీ ఖాళీగా ఉన్నాయి. లేకపోవడం ఏంటి? వంట సరుకులు లేకుండా ఎలా వండుతావు? ఇంట్లో మంచినీళ్ళు తప్ప ఏమీ లేవత్తయ్యా. ఫ్రిడ్జ్ కూడా ఖాళీగా ఉంది. ఇదంతా దెయ్యం చేసిన పని అయ్యుంటుంది. ఉండు, దాని పని పడతాను. శోభనా! అత్తయ్య, వద్దత్తయ్య, దయచేసి గొడవ పడకండి. తిండి తినకపోతే కడుపు మార్చుకుని చస్తాం. ఉదయం టిఫిన్ లేకుండా చేసింది, ఇప్పుడేమో అసలు వంట సామాన్లు లేకుండానే చేసింది. అయ్యో అత్తయ్య, గట్టిగా అనకండి అత్తయ్య. హాల్లో నాన్న మాధవ్ ఉన్నారు. నేను అందరికీ చెప్పాలని వెళ్ళడం లేదమ్మా. ఎందుకు ఇలా చేసావో చెప్పమని శోభన్ని అడగడానికి వెళ్తున్నాను. నాన్న భోజనం చేసి వెళ్ళాక అడగండి అత్తయ్య. అరే, వండడానికి ఏమీ లేదంటే అన్నయ్య గారు ఎలా భోంచేస్తారు? నేను ఎలాగో అలా మేనేజ్ చేసి గండం గట్టెక్కేలా చూస్తాను. మన వీధిలో సోమశెట్టి కిరాణా కొట్టుంది కదా, నేను వెళ్ళి వంట సరుకులు తీసుకొస్తాను. కానీ అప్పటి వరకు నాన్నతో ఏవో కబుర్లు చెప్తూ ఆయన దృష్టికి మళ్ళకుండా చేయండి. రాధిక, ఇప్పుడు ఇదంతా అవసరమా? మన ఇంట్లోనే మనం ముష్టి వాళ్ళలా బతకాలా? అత్తయ్య, ఇప్పుడేం చెప్పలేను నేను. టైం అయిపోతుంది. భోంచేసి వెళ్ళమని నాన్నగారిని ఆపాము. ఇప్పుడేమీ వండలేదని పంపిస్తే ఆయనకు అనుమానం వస్తుంది. నేను వెళ్ళి సరుకులు తీసుకొస్తాను. అత్తయ్య, మీరు మాత్రం శోభనక్కతో గొడవ పడొద్దు. నేను 5 నిమిషాల్లో వచ్చేస్తాను. ఇంకేంటి విశేషాలు అన్నయ్య గారు? మీరే చెప్పాలమ్మా. త్వరలోనే నేను మీకు శుభవార్త చెప్తాను మావయ్య గారు. ఆ రోజు తొందరగా రావాలి బాబు. అమ్మా, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి అన్నయ్య గారు? 5 నిమిషాల్లో వచ్చేస్తానమ్మా. సోమశెట్టితో పనుంది. తనే అనుకుంటాను ఇందాక ఇటుగా వెళ్ళాడు. ఇప్పుడే మాట్లాడొచ్చేస్తాను. వస్తాను బాబు. అమ్మా నమస్కారం. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను. శెట్టి గారు, చెప్పండమ్మా. ఇంట్లో వంట సరుకులు నిండుకున్నాయి. మావయ్య గారు కూడా ఇంట్లో లేరు, బయటికి వెళ్ళారు. బియ్యం, కందిపప్పు, రవ్వ ఇవన్నీ కిలో చొప్పున ఇవ్వండి. మావయ్య గారు రాగానే నేను డబ్బులు పంపిస్తాను. అలాగే
కూరగాయలు కూడా ఇవ్వండి. ఏమీ అనుకోవద్దమ్మా. డబ్బులిస్తే గాని ఏ సరుకులు ఇవ్వొద్దని శోభనమ్మ గారు ఆర్డర్ వేశారమ్మా. డబ్బులిచ్చి మీకు కావాల్సినవి పట్టుకెళ్ళండి అమ్మా. అది కాదు, రేపు పొద్దున్నే ఇస్తాను బాబాయ్ గారు. ఇప్పుడు అరువుగా ఇస్తారా? అమ్మో, శోభనమ్మకు తెలిసిందంటే నా కొట్టు కూల్చేస్తుందమ్మా. ఎందుకంటే ఆవిడిచ్చిన డబ్బులతోని షాప్ అంతా పెట్టుకున్నాను తల్లి. ఈ ఒక్కసారికి ఇవ్వండి. వండడానికి ఇంట్లో సరుకులేం లేవు. నాన్నగారు ఇంటికొచ్చారు బాబాయ్. సురేంద్రవర్మ గారి కోడలేంటో ఇలా అరువుకు రావటం ఏంటో ఎంత కర్మ పట్టింది. అమ్మా, ఆ శోభనమ్మతో విరోధం పెట్టుకోవద్దమ్మా. వెళ్ళమ్మా. నిన్ను చూసిందంటే నన్ను తిట్టుద్దమ్మా. వెళ్ళమ్మా తల్లి, వెళ్ళు. నాన్న, ఏమైంది అని నిన్నీ పరిస్థితుల్లో నేను అడగనమ్మా. నీకు కావలసినవి ఏంటో తీసుకో. శెట్టి గారు, అమ్మాయికి ఏం కావాలో సరుకులన్నీ ఇవ్వండి. డబ్బులు నేనిస్తాను. అలాగే సార్. నాన్న అది నువ్వుండమ్మా. ఇవ్వమ్మా. ఇదిగో అమ్మా, ఈ కూరగాయలు తీసుకెళ్ళండి అమ్మా. మిగతా సరుకులు నేను మా కుర్రోడితో పంపిస్తానమ్మా. నీకే కష్టం వచ్చినా నీకు ఈ తండ్రి ఉన్నాడమ్మా. త్వరగా రా అమ్మా. మీ అత్తయ్య వాళ్ళకి తెలియకూడదు కదా. శెట్టి గారిని కలిసారా అన్నయ్య గారు? కలిశారమ్మా. మాట్లాడాను కూడా. ఏ ప్రమాదం లేదన్నారు. ప్రమాదమా? అదేంటన్నయ్య? అదేనమ్మా, ఏం లేదు, పని అయిపోయింది అన్నారు. అమ్మా రాధిక, వంట పూర్తయిందమ్మా. బాగా ఆకలేస్తుంది, త్వరగా వడ్డించేయమ్మా. కడుపు నిండా తిని వెళ్తాను. నేను చూసొస్తాను అన్నయ్య గారు. అలాగేనమ్మా. రాధిక జీవితం కోసం ఏదో ఒకటి చెయ్యాలి. ఎప్పుడు స్టార్ట్ అవుద్ది అలజడి? రాధిక, ఇక చూసుకో. బావగారు, భోజనం రెడీ. మనం కలిసి భోంచేసి చాలా రోజులైంది. అవును బావగారు. రూపా, ఏంటండి? బావగారికి నెయ్యి వేయి. పప్పులో నెయ్యి కలుపుకొని తినమంటే ఆయనకి చాలా ఇష్టం. మీరు భోంచేయండి. రాధిక,
నువ్వు కూడా కూర్చో. నేను అత్తయ్య కలిసి తింటాం. నువ్వు కూర్చోమ్మా, నేను వడ్డిస్తానుగా. ఆ, నాకు ఆకలిగా లేదు, కాసేపు ఆగి భోంచేస్తాను. అబ్బా, కరెక్ట్గా భోజనాల టైంలో కరెంట్ తీసేశాడు. వెళ్ళి రూపా, క్యాండిల్స్ పట్టుకురా. క్యాండిల్స్ అయిపోయినట్టున్నాయండి, తెప్పించడం మర్చిపోయాను. సరే, ఈ మధ్య నీకు బాగా మధ్యవరపు ఎక్కువైంది. అదేంటి, పై గదిలో కరెంట్ ఉందేంటి? అవును, ఫ్యూజ్ పోయిందేమో, చూసిస్తాను, ఒక్క నిమిషం. ఫ్యూజ్ కనిపించడం లేదండి. ఫ్యూజ్ కనిపించకపోవడం ఏంటి? ఎలా భోంచేస్తారు మా అయ్యగారు? వియ్యంకుడు రాగానే ఓ ఎగేసుకుంటూ వచ్చి భోజనాలు పెడుతున్నారా? ఎలా తింటారో నేను చూస్తా. శోభన గదిలో మాత్రమే ఉంది. ఇదంతా తనే చేసుంటుంది. ఏమండి, ఎక్కడికి? బావగారు, శోభన, శోభన, ఎందుకలా అరుస్తున్నారు? నాకేమైనా చెవుడా? నీకు చెవుడు లేదు, పిచ్చుంది. ఇంట్లో కరెంట్ ఎందుకు తీసేశావు? కరెంటు ఆదా చేద్దామనే ఫ్యూజ్ తీసేశాను. పిచ్చి పిచ్చిగా ఉందా? అందరూ భోజనాలు కూర్చున్నప్పుడు నువ్వు ఫ్యూజ్ తీసేస్తావా? కొవ్వొత్తులు వెలిగించుకుని రొమాంటిక్ గా తినొచ్చు కదా. వదినా, ఇది పద్ధతిగా లేదు. రోజు రోజుకి హద్దు మీరు ప్రవర్తిస్తున్నాం. చూపుడు వెలు చూపిస్తే నాకు మహాచిరాకు. అక్క, చేసే పనికి అర్థం ఉండాలి. అన్నం తినేటప్పుడు కావాలని ఎవరైనా కరెంట్ తీసేస్తారా? నేను తీశాను. రేపటి నుంచి ఎవరైనా సరే చీకటి పడేలోపే భోంచేయాలి. తర్వాత కరెంటు ఉంటుందో ఉండదో. శోభన, మర్యాద పోగొట్టుకుంటున్నావు, జాగ్రత్త. నా సహనాన్ని పరీక్షించొద్దు. మావయ్య గారు, అక్కతో నేను మాట్లాడతాను, మీరు ఆవేశపడకండి. రాధిక, నువ్వాగు. శోభనకేమైనా మెంటల్ వచ్చిందా? ఎందుకిలా ప్రవర్తిస్తోంది? బావగారు, నాకు పనుంది, నేను బయలుదేరుతాను. భోంచేయకుండా వెళ్తారా? వద్దు బావగారు, చీకట్లో తింటే ఇంటికి మంచిది కాదు. మా ఇంటికి వెళ్ళి భోంచేస్తాను. అక్కడ కరెంటు తీసేవాళ్ళు లేరు, వెలుగును పంచేవాళ్ళు మాత్రమే ఉన్నారు. ఆహా, హ. 2 ముద్దలు తినిపోయే ముష్టి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారే. శోభన, ఆగిపోయారే? కొడతారా? కొట్టండి, కొట్టండి, కొట్టమంటుంటే.
ఇంకొక్క మాట మాట్లాడావా నిన్ను షూట్ చేసి పారేస్తా. నోరు మూసుకొని నీ బ్యాగ్ తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపో. గెట్ అవుట్. పిచ్చిగానే పట్టిందా? ఎందుకలా నవ్వుతున్నా? నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమంటే నవ్వు రాకుండా ఏడుపు వస్తుందా?